కొట్టనా ఒకటి అటు పోతుంది ఒకటి ఇటు పోతుంది మంచి కొడు. అరే నువ్వు మంచిగా వెళ్ళి పట్టుకోరా కొడతా. మంచిగా పట్టుకుంటున్నా నువ్వు చేతి మీద ఎక్కడ కొడుతావు అని భయం ఇట్లా పెడుతున్నావు. ఏం కొట్టతీరా పంగల్ దాపినట్టు అటు ఇటు పట్టుకుంటాం రా. గిట్ల కూసిరంతా. అరే కిషోర్ గా అటు వికెట్లు కొట్టురా 3 అపోజిట్. అన్నా ఇటు వికెట్ లేవు, ఆ పొట్టిపోరి వికెట్ల కానీ పోయింది, అటే పోయింది, ఇంకా వస్తలేదు. పోరి అవ్వ ఈ పోరి వికెట్ పోయి గిన్నెసేపు పోయిందా? ఆ పోరి పిలుచుకొని అంటే వాటర్ తీసుకురా పో, ఇంటికాడ వాటర్ క్యాన్ ఉంది. సరే 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 త్వరగా మీరు గిట్ల కూసురు. రామ్లాన్ వాటి ఎక్కుపోయే. సరే సరేరా మప్పుగా పిల్లింగ్ చేయి పోరా. శ్రావణి నువ్వు అటు పిల్లింగ్ అయిపో, ఎడమ దిక్కు లేవు. పో అంటే ఫస్ట్ బ్యాటింగ్ నువ్వు వేస్తావా? నువ్వే ఎదుగుతాయి అవుట్ అయినాక ఫస్ట్ బ్యాటింగ్ పోనాడు. ఎప్పుడైనా నువ్వు వేసేదన్నా? అరే పిచ్చు అటు వికెట్లు వచ్చే వరకు నాకు 2 బాల్ లేరా ఉత్తుగా. ఉప్పు పే క్యాచ్ పట్టినా నాట్ అవుటే. సరే సరే నా వేస్తా కానీ నువ్వు గట్టి కొట్టదు, గట్టి కొడితే నువ్వే తీసుకురావాలి బాలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గంత మీకే ఎదురా కిందికి వెళ్ళాలి. ఉప్పు పని చెప్పినగా చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల. నువ్వే కదా గిన్నెల సబ్బు తెమ్మన్నావు, గిన్నెల సబ్బు తెచ్చిన. గిన్నెల సబ్బే తీసుకురమ్మన్నా గానీ గీ సబ్బు తీసుకొచ్చినవేందే? నిమ్మకాయలతో తయారయ్యే సబ్బు తీసుకురమ్మన్నా కదా. నిమ్మకాయ సబ్బా? నిమ్మకాయ సబ్బు ఎక్కడదే? నిమ్మకాయ సబ్బు కూడా ఉంటదా? గదేనే సబ్బు పొట్ల మీద నిమ్మకాయ బొమ్మలు ఉండయా? గా సబ్బు అంటున్నా. నీ అవ్వ ఏదైతే తీయక్క, అన్ని గిన్నెల సబ్బులు నిమ్మకాయలతోనే తయారైతాయి. ఇక చూడు దీని మీద కూడా నిమ్మకాయ బొమ్మలు ఉన్నాయి. సరే తీయ వాడు తీసుకో. ఏదో ఈ గిన్నెల సబ్బుకు మసి పోతుందో పోదా అని అంతే. సరే గాని వికెట్లు ఏడున్నాయి చెప్పే. బావ అప్పుడు చెప్పిండు తీసుకురమ్మని. తీసుకోకపోతే కొట్టినా కొడతాడు. కొడతాడు ఆయనకు వికెట్లు ఎందుకంటే ఇప్పుడు వికెట్లు అందరం కలిసి క్రికెట్ ఆడుతున్నాం కదక్క, అందుకే. క్రికెట్ రాత్రి అయితేనేమో ఈ టీవీలో పెట్టుకొని క్రికెట్ చూస్తుండు, తెల్లారితేనేమో మీ అందరిని పట్టుకొని పోయి ఆడుతుండు. ఏమో అక్క ఏడున్నాయి చెప్పు, తీసుకొని పోతా. ఏమో ఆ ఇంట్లో ఏ మూలకున్నాయో చూసుకొని తీసుకోపో. అయినా బ్యాట్ బాల్ తీసుకుపోయినానికి వికెట్లు దొరకలేదు అట్నా? రాత్రి అయితే చాలు ఈ టీవీని బయట పెడుతుండు, పోరాళ్ళందరినీ తీసుకొస్తుండు, కూర్చుంటూ క్రికెట్ చూస్తుండు. ఆవు ఇలా చెత్త ట్రాక్టర్ అయితే రాని, ఆ చెత్త ట్రాక్టర్ లా ఈ టీవీని తీసుకుపోయి దాంట్లో వేస్తే పని అయిపోతుంది. అప్పుడు ఈ క్రికెట్ ఎట్లా చూస్తాడో నేను కూడా చూస్తా. అక్క పోతున్నానే. సరే పోరి ఎంతసేపు వికెట్లు దానికి దొరకద్దారా? నీ పని అయితే పో. ఓ అరిసోదినే అన్న నీళ్ళకేం తెమ్మన్నాడు. ఏందా మీరు అసలు? వచ్చి వికెట్లు అంటది, ఓడొచ్చి నీళ్ళకేన్ అంటాడు, వచ్చి మా అన్న తీసుకోమన్నాను. ఇక్కడ మనుషులకు పని లేదనుకుంటుర్రా ఏంది? మీతో గోసుంది కావాలి. తీసుకురాపోతేనేమో అన్న తిడతాడు, అడిగితేనేమో నువ్వు తిడుతావు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వేం చేయకు, నేనే వాడు వచ్చినాక కాళ్ళు చేతులు ఇరగొడతా గానీ క్యాన్ తీసుకొస్తుండు. వీళ్ళు ఇంటికి రావాలంటే భయం అవుతుంది. కిషోరు క్యాను ఖాళీ లేదు, ఈ క్యాన్ ఎత్తుకొని పోయి మళ్ళీ ఆట అయిపోయినాక నిండు క్యాన్ పట్టుకొని రా. సరే వదినే. మీ అన్న నువ్వు దప్పున రమ్మను, పనున్నదని చెప్పు. సరే వదినే. నాన్న కొడుకు ఇంటి ముందట టీవీ బాగానే సెట్ చేసిండు. ఓ పోరి ఈ బ్యాగ్ ఇంట్లో పెట్టే, అట్నే వచ్చేటప్పుడు మంచినీళ్ళు పట్టుకరా, నేను కాలు చేతులు పట్టుకుంటా. పెద్దవా ఇప్పుడే వస్తున్నావా? కట్టుకో.
ఉప్పు నీళ్ళు వచ్చినవేందే ఫిల్టర్ నీళ్ళు లేవా ఇంట్లో అయ్యో పెద్దవా ఫిల్టర్ నీళ్ళు లేవు మీ అల్లుడు తీసుకుపోయిండు క్యాను. క్యాన్ ఎత్తుకుపోయినాడు ఏం పనికి పోతుండే కట్టగొట్ట ఇట్లా పోతుండే ఏంది ఆ, మీ అన్న కొడుకు గంత రోకుంటే బానే ఉండు పెద్దవ్వా. మంది పొరాలందరిని వేసుకొని ఊరవతల క్రికెట్ ఆడుతుండు. ఇంకా ఆయన ఆడే ఆటకు మన ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళ డబ్బా పట్టుకొని వేయండు. అవ్వయ్ ఆనందం పాడుగాను కదనే. సరే గాని నువ్వు ఇంకా షాటల బియ్యం పోసుకొని జరుగుతున్నావేందే టైం 9 కావస్తుంటే. అవును పెద్దవ్వా, కానీ నువ్వైతే 9 కాకముందే పొద్దుగాలనే వచ్చినావు కదా. ఏం చేయాలనే రావాల్సి వచ్చింది. ఇక పట్టు వండిపో జల్ది వండిపో. సరే అవే హరిత టీవీ ఏమో గిట్లా బయట పెట్టిరేందే ఆయన తినప సామాన్లకి ఇట్లా వేస్తాం కయ్యండి. ఏ గట్ల కాదు పెద్దవ్వా, ఆయన్నే రోజు రాత్రి టీవీ బయట పెట్టుకొని చూస్తుండు. అబ్బా మంచి పని చేసిండే ఆడు. ఇవాళ సాయంత్రం బయట చల్లగా కూర్చొని సీరియల్ అన్ని చూడాలి. గా గుప్పడంత మనసు సీరియల్లా దానికి గుప్పడంత మనసు కూడా లేదు. ఇవాళ ఏమైతుందో చూడాలి. అవ్వో నువ్వు కళలు బాగానే కంటున్నావు పెద్దవా, కానీ టీవీ బయట పెట్టింది మనం సీరియల్ చూడడానికి కాదు, ఆయన క్రికెట్ చూడడానికి. 6 అయిందంటే చాలు అటెంకలా ఒక్క మనిషిని కూడా రానియాడు. పోరాళ్ళని తీసుకొచ్చుకొని క్రికెట్ చూస్తాడు రాత్రంతా. అట్లానా బిడ్డ? ఇవాళ ఆడు ఎట్లా క్రికెట్ చూస్తాడో మనల్ని ఎట్లా సీరియల్ చూడనియడో నేను కూడా చూస్తా. మనకేంటి పెద్దవా, నువ్వైతే చేయగడుకోపో. బువ్వకూర అయింది కదా, అన్నం తిందాం. గట్లంటవేందే అన్ని రాని అందరం కలిసి తిందాం. ఆయన వచ్చేసరికి 3 అవుతుంది. గాయన గురించి చూస్తే మనం ఎండినట్టే. పో చేయగడుకోపో. సారథి ఎంతసేపు పోతారా మీరు? పిల్ల వికెట్లు ఎంతసేపు? ఏడు బావా అక్క వికెట్లు అడిగితే వికెట్లే. దానికి బాగా ఎక్కువైతుంది. ఇంటి వెనక దాని పని చెప్తా గానీ. అరే కిషోర్ ఆ క్యానర్ పెట్టి వికెట్లు కొట్టుకోరు అడుగు. సరేనా? ఏ బాలేరా వీళ్ళు మంచూరు. ఈయనేమో ఈయన తిడతాడు, ఆ ఇంటికి పోతేనేమో ఆమె తిడుతుంది. ఇంకోసారి వీళ్ళకి పని అయినొద్దు. వాణిలనా నేను క్యాన్ మోసుకొచ్చినా నాకు ఫస్ట్ బ్యాటింగ్. ఏ ఆడదు తీరా ముందుగాలైతే బాలే బాగానే ఇస్తావు. ఏ అనిల్గా బాల్ కొడితే రోడ్డు అవతల పడాలా? ఏ రామ్లో నైట్ రా. ఏంద్రా ఎందుకు పిలిచినావు? స్టైల్ కు ఆగరాదు. స్టైలా సన్నీ సైడ్ కి కొట్టుడింగ్ ఎండ పోటింగ్ మొత్తం చెమట పట్టి వాసన కమ్మింగ్. దిస్ ఇస్ వెరీ టూ మచ్. అయ్యో అరే కిషోర్ నువ్వు దూరం పోరా. ఏ శ్రావణి గట్టుకో బిల్డింగ్ గింత దగ్గర వేస్తారా? అరే పిచ్చపతి నిలవర్రా. ఓరు పిచ్చోడా నువ్వేంద్రా ఫీల్డింగ్ సెట్ చేసేదే? నీకు ఇదే మరి నీకేం తెలియదు రాములన్న. లుంగి కట్టుకొని క్రికెట్ ఆనికి రాగానే అయిపోతుందా? స్టైల్ కు నీకు కూడా చెమట పడుతుందా? నెత్తికి గాడి పెట్టుకుంటావా చెప్పు మరి. గాడినెత్తికేంద్రా మీరు మంచిగా గాడిని ఎత్తి కాకపోతే కింద ఇంకా కాళ్ళ పెట్టుకుంటా. అరే గదే అన్న బాలేస్తే కొట్టకుండా ముఖానికి అడ్డం పెట్టుకుంటారు చూడు, గది తేవలో పెట్టుకుంటావా? ఒరే అది గాడి కాదురా, నెత్తి పెట్టుకునే నిండు టోపీ. గదే గదే ఆ దేవాల అంటే నిండు టోపీ. చక్కా 2 బాల్ కొట్లే కానీ చెమట పడుతుందంట. ఎండేసంట గిండేసంట. నీ అవి అందులో ఆడు తక్కువ ముచ్చడు ఎక్కువ. బ్యాటింగ్ వాళ్ళే ఆడుతారు, బౌలింగ్ వాళ్ళే వేస్తారు. చూస్తా ఇంకా 2-3 బాల్ చూస్తా, ఏ చేయాలో అది చేస్తా. అరే అనిల్గా అరే నువ్వు కావాలని 2 రన్లు ఇస్తున్నావు, నాకు బ్యాటింగ్ ఇస్తలేవు. నువ్వు అట్నే చేస్తే మాత్రం ఇంటికి పోతారా?
మంచుకున్నావా నువ్వు అయితే రన్నులు రావద్దా కావాలని ఎవరు తీస్తాడన్నా ఈసారి అటే ఉంటుంది ఏరా బాల్ నువ్వేదరా గట్లమన్నావు లేవు నీ ఏం చేయమంటున్నావు మరి వచ్చిన బాలాన్ని పల్ల కొడుతున్నావు వెనుక ఒక్క బాల్ వస్తలేదు నువ్వైతే కొట్టు వచ్చినప్పుడు ఎగిరి పడతా పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏరా బాల్ ఈసారి నేను పట్టపోరి బ్యాటింగ్ మీరే చేస్తారు బౌలింగ్ మీరే చేస్తారా? ఏ జర్రా కిషోర్ బౌలింగ్ నేను చేస్తా. నేనేసినా పట్టు కొడుతున్నా నువ్వు వేస్తే మాత్రం రోడ్ అవతలనే పడుతుంది. అంత లేదు నేను బాల్ వేస్తే చక్కగా సెంటర్ వికెట్ లేచిపోవాలి. బాల్ ఇటీ ఏ శ్రావణి ఏంది ఏంది వీడు ఎంత అవుట్ అవుతలేడు? నువ్వు వేసి అవుట్ కాడే ఇప్పుడు నేను వేస్తే అప్పుడు అవుట్ అవుతాడు. ఇప్పుడు చూసుకో నువ్వా పోరి ఎయ్ సరే బాల్ కొడితే కళ్ళు కూడా వలగాలి ఎయ్ మబ్బు మంచిగా మంచిదే అయితే అరే ఎవరురా పోర్వేజ్ బాలా పిర్రు అన్నా ఆమె ఓలో కాదన్నా మీ మేనత్త. ఒరక అవును గారా ఈమె మా ఇంటికి ఎప్పుడు వచ్చింది అసలు వీడికి ఎందుకు వస్తుంది? ఒరక వీడేర్రు ఒరక రాములన్న అరే ఎక్కడోళ్ళు అక్కడ పోయిరేంద్రా? మీ బాణత్తం చూసే వరకు భయమైంది అందరు ఎక్కడోళ్ళు ఎక్కడ వేయరు. పెద్దక్క నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చినావు గిడికి ఎందుకు వస్తున్నావు? అరే నేను వచ్చి 2-3 గంటలు అవుతుంది కానీ నువ్వు ఇంటికాడ పెళ్ళాన్ని పెట్టి గిదేమంటారా నీది? క్రికెట్ ఆట అవునారా నేను ఇంకా తొక్కుడు బిల్లు ఆడుతున్నావేమో అనుకున్నా. తొక్కుడు పిల్ల బ్యాట్ బాల్ ఉండదు అక్క. బాడుకావు ఇంటికాడ నీ పెళ్ళమేమో ఇంటికాడ సరిగ్గా ఉంటలేడు చెప్పిన మాట ఇంటలేడు అని వస్తుంది. ఈడనేమో నువ్వు ఆడి పొరగాలని వేసుకొని బుడ్డ పొరగాలని వేసుకొని క్రికెట్ ఆట ఆడతావురా నల్లూరికెట్ ఆట. నీ అవ్వ ఇవరిదాకా పెద్ద పెద్దలు కూడా అందరు ఉండనే నువ్వు వస్తున్న అడగలు చూసిర్రు ఎక్కడో అక్కడ ఉరికిర్రు. నన్ను చూసేవాడురా ఉరికింది అందరు ఉరికిర్రు ఎవరు లేరు. ఇకదే ఆ బాటిటి నీకెందుకే? నేను జరసేపు ఆడి పొరగాలతో ఆడుకొని వస్తా పో. ఏంది నువ్వు ఆడేది? ఇది ఆడడానికి ఏమన్నా తొక్కుడు పిల్ల అనుకుంటున్నావా చిరగొని అనుకుంటున్నావా అసలు అనుకుంటున్నావా? ఇది IPL ఆడోళ్ళు ఆడొద్దు ఆ? ఆడోళ్ళు ఆడొద్దా? అవి రెండేంటిరా మరి? అబ్బా నువ్వు వచ్చిందాన్ని ఇంటికాడనే ఉండక నా సాగు గిడికెందుకు వచ్చినవే? నీ అవ్వ మేము ఉత్తుతాట ఆడతలేమే పైసలు పెట్టుకొని IPL అని ఆట ఆడుతున్నాం. ఈ ఆటలా నువ్వు వస్తే మొదలే రావాలి లేకపోతే ఇంకొక ఆటకు రావాలి మధ్యలో రావద్దు ఇచ్చుకోరు. ఇంకా నయం గిచ్చుకోరన్లే ఇంపాక్ట్ ప్లేయర్ అనుకోరా. ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఇంట్లో వండుకొని నేను పిలిచినప్పుడు రాయే ఇష్టం ఉన్నప్పుడు రావద్దు. ఇంట్లో వండలు లేదు బయట వండలు లేదు. నువ్వు బాలైపో నేను బ్యాట్ కొడతా. కర్మరా అరే పొరగాళ్ళు మా అక్కకు 2 బాల్ ఎర్ర కొట్టి వెళ్ళిపోతుంది. 2 కాదు నేను అవుట్ అయ్యేదాకా ఆడతా. వసై ముసల్దానా నిన్నొక్క బాల్కే అవుట్ చేస్తా ఇప్పుడు. ఇలా అడ్డు వేస్తే వికెట్ కాదు నేను వేస్తే వికెట్ లేచిపోతుంది. ఇక్కడ బాలి
బక్కనా మెల్లగా రావే నేను నీలెక్కున్నా ఆనే పోరి అవుట్ 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 అరే అవుట్ ఎక్కడిదిరా అవుట్ ఇంకొకసారి అవుట్ అన్నా అనుకో బ్యాట్ తీసుకొని కొడతా గ్రౌండ్ వెనకాల పడాలి బిడ్డ అవుట్ అవుట్ ఏయ్ అవుట్ లో ఏం లేదు వెనకాల నిలబడు మంచిగా చేసినవే మరి అట్లా వేయాలి నా లెక్క ఓకే అవుట్ జరిగే అరే అవుట్ ఎక్కడిదిరా అవుట్ నీ అబ్బాయి ఆటని ఆడుకోరు ఏమి ఆడుకోరు ఇంటికి పోతున్నా చల్ ఏ మనం కూడా పోదాం పాయే అన్నా మేము కూడా వస్తున్నాం ఆగు పాయ అది కొట్టేదే కొడుతుంది ఎంతగానో మురుకుతాం బాలుకుంటున్నాడు నాడు చేయని అక్క నేను కూడా ఆడ ఈమె అవుట్ ఒప్పుకుంటలేదు మమ్మల్ని ఆడనిస్తలేదు అన్న నేను కూడా వస్తున్నావు పారాపా నేను కూడా ఇంటికి వస్తున్నా ఇంటికి వచ్చినాక నీ సంగతి చెప్తా